డాక్టర్, డెలివరీ తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎంత హెయిర్ ఫాల్ అంటే నాకు ఎక్కడ బట్టతలు వచ్చేస్తుందా అని భయంగా ఉంది. అసలు ఈ హెయిర్ ఫాల్ ఎప్పుడు స్టాప్ అవుతుంది? ఇది నా క్లినిక్ లో చాలా కామన్ గా అడిగే క్వశ్చన్. అసలు పోస్ట్ పార్టం హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్ ఫేజ్ ని ప్రొలాంగ్ చేస్తుంది. అందువల్ల మీ హెయిర్ అన్నది థిక్ అండ్ షైనీగా ఉంటుంది. కానీ డెలివరీ తర్వాత ఈ హార్మోన్ సడన్ గా డ్రాప్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఆ ఊడని జుట్టు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఊడడం స్టార్ట్ అవుతుంది. ఈ పోస్ట్ పార్టం హెయిర్ ఫాల్ అనేది ఎంత వరకు ఉంటుంది? ఇది యూజువల్ గా 2 to 3 months ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ అవుతుంది. 6 to 12 months వరకు ఉంటుంది. పోస్ట్ పార్టం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయడం కోసం మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. అవాయిడ్ టైట్ హెయిర్ స్టైల్స్, గట్టిగా జడలు వేసుకోవడం, షాంపూస్ దట్ కంటైన్ హార్ష్ కెమికల్స్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. జెంటిల్ హెయిర్ కేర్ అనేది మెయింటైన్ చేయండి. కావాలంటే హెయిర్ గ్రోత్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లైక్ బయోటిన్ గమ్మీస్. అండ్ అడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక న్యాచురల్ అండ్ టెంపరీ ఫేజ్. దీని వల్ల మీకు పర్మనెంట్ బాల్నెస్ అనేది రాదు. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.